సో హాయ్, గుడ్ మార్నింగ్. సో నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామమ్మా? డిఫరెన్షియేషన్. సో వెక్టర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. వెక్టర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాక బేసిక్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసాం. బేసిక్ మ్యాథమెటిక్స్లో భాగంగా క్యాలిక్యులస్ ఇంట్రడక్షన్ అంటే క్యాలిక్యులస్ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసాం. అందులో భాగంగా స్లోప్తో స్టార్ట్ అయ్యాం. స్లోప్తో స్టార్ట్ అయ్యి డిఫరెన్షియేషన్ అంటే ఏంటో చూసాం. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటో మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది, బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. దీని డీప్ మీనింగ్ ఏంటి అంత మ్యాథ్స్లో మీకు మళ్ళీ చాలా క్లియర్గా చెప్తారు. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సో ముఖ్యంగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక కర్వ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి స్లోప్, దాని ఒక డిఫరెన్షియేషన్ ఏంటి అవుతుందమ్మా? ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ కర్వ్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేసి ఆ ట్యాంజెంట్ యొక్క స్లోపే ఆ డిఫరెన్షియేషన్ వాల్యూ అవుతుంది. అదొక మెయిన్ పాయింట్ మీకు ఒకటి బాగా అర్థం అవ్వాలన్నమాట. చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా, లైక్ ఈ ఎగ్జాంపుల్ ఎస్ వర్సెస్ టీ, లైక్ డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక ఇంటర్వెల్ టీ వన్ టీ2 మధ్య కనెక్ట్ అవుతున్న ఈ రెండు పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక సీకెంట్ లైన్ డ్రా చేయండి. సో ఈ సీకెంట్ లైన్ యొక్క స్లోప్ యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. అలాగే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేశారనుకోండి, సో ఆ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. ఇంకా నేను మీకు ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. లెట్స్ సే వీ హ్యావ్ ఏ కర్వ్ ఎస్ వర్సెస్ టీ, డిస్ప్లేస్మెంట్ వర్సెస్ టైం ఒక గ్రాఫ్కి ఒక కర్వ్ తీసుకోండి. లెట్ మీ చేంజ్ ద కలర్ నౌ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పాయింట్స్ మనం తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే దిస్ ఆర్ T1 అండ్ దిస్ ఈస్ T2. సో మనం ఇక్కడ 2 పాయింట్స్ తీసుకొని, సో మనకి ఒక యావరేజ్ వెలాసిటీ కావాలనుకోండి. ఇక్కడ నుంచి ఈ గ్రాఫ్ నుంచి యావరేజ్ వెలాసిటీ, వెలాసిటీ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. సో ఈ 2 పాయింట్స్, లెట్స్ సే దిస్ ఇస్ పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ పాయింట్ బి, ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక సీకెంట్ లైన్, సీకెంట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ లైక్ రెండు పాయింట్లు టచ్ చేస్తూ వెళ్తున్న లైన్ అనమాట కర్వ్కి. సో దీని యొక్క డేటా ఉంటుంది కదా, ఐ మీన్ లైక్ దీని యొక్క tan డేటా వాల్యూ ఇస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ది సీకెంట్ లైన్. సో ఇది యావరేజ్ వెలాసిటీ ఏంటంటే స్లోప్ ఆఫ్ సీకెంట్ లైన్ ఏబి. అదే మీకు ఒక ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే, ఇప్పుడు మనం బైక్ నడిపేటప్పుడు ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్, ఐ మీన్ లైక్ ఒక పర్టికులర్ టైం దగ్గర ఒక వెలాసిటీ ఉంటుంది, ఇంకో పర్టికులర్ టైం దగ్గర ఒక వెలాసిటీ ఉంటుంది. ఆ పర్టికులర్ సెకండ్కి అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉందో చెప్పేది ఏంటమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇట్స్ నాట్ బిట్వీన్ ఏ టైం ఇంటర్వెల్ దగ్గర కదా, ఆ పర్టికులర్ సెకండ్ దగ్గర ఎంత వెలాసిటీ ఉందో చెప్పేది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అవుతుంది. సో ఆ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దిస్ ట్యాంజెంట్ లైన్. లెట్స్ సే దిస్ ఇస్ ఏ డాష్ బి డాష్ లైన్ ఉంది కదా, సో దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ లైన్ అట్ దట్ పాయింట్. మనకి T1 దగ్గర కావాలంటే T1 దగ్గర ఒక ట్యాంజెంట్ డ్రా చేసుకుని దాని యొక్క స్లోప్ కడితే వచ్చేది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ లైన్ అట్ లెట్స్ సే అట్ T1. సో మనకి ఒక టైం ఇంటర్వెల్ మధ్యలో చెప్తున్నప్పుడు, యావరేజ్ వెలాసిటీ చెప్తున్నప్పుడు మనం ఒక సీకెంట్ లైన్ స్లోప్ తీసుకుంటున్నాం, అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ చెప్తున్నప్పుడు ఏం తీసుకుంటున్నాం? ట్యాంజెంట్ లైన్ అట్ స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్. సో అందుకే మనకి ఒక ఎస్ వర్సెస్ టీ అంటే ఎస్ ఈస్ ఒక డిస్ప్లేస్మెంట్ అనేది ఫంక్షన్ ఆఫ్ టైం. లెట్స్ సే ఎస్ ఈక్వల్స్ టు సమ్ t² ప్లస్ 2t ప్లస్ 3 అలా ఒక ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. సో మీకు ఒక పర్టికులర్ టైం t ఈక్వల్ టు T1 దగ్గర మీకు వెలాసిటీ ఎంత అని అడిగితే మీరు ఏం చేయాలమ్మా? డిఫరెన్షియేషన్ చేయాలి. సో మీకు అర్థమైందా డిఫరెన్షియేషన్ ఏం చెప్తుందో? పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మనకి ఆ వాల్యూ ఎలా మారుతుందో చెప్పేదే డిఫరెన్షియేషన్ అనమాట. సో హోప్ఫుల్లీ ఐ థాట్ మీకు డిఫరెన్షియేషన్ అంటే ఎంతో కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నౌ లెట్స్ కమ్స్ టు ద కొత్త కాన్సెప్ట్, విచ్ ఈస్ నథింగ్ బట్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. మీకు ఈ స్ట్రోక్ లెంత్ ఓకేనా కాదు నాకు అర్థం కావట్లేదు. లెట్ మీ సీ, చెక్ దిస్ వన్స్, సారీ ఫర్ దిస్. స్లోప్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. చూడండి అమ్మా, ఏదైనా ఒక y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు లెట్స్ సే మనకి ఒక గ్రాఫ్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక భాగంలో మనకి ఇలా ఈ టైప్ ఆఫ్ నేచర్ కనబడుతుంటుంది. లెట్స్ సే గ్రాఫ్ ఎలా సంథింగ్ ఎలా వచ్చి ఒక సమ్ నేచర్ ఇలా పీక్స్ అండ్
క్రస్ట్లో ఫామ్ అయ్యే విధంగా కనబడుతుంది. సో లెట్స్ సే వీ హ్యావ్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనకి లెట్ మీ erase this. సో మనకి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ ఉందమ్మా. లెట్స్ సే వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ y అండ్ దిస్ ఈజ్ x అండ్ దిస్ ఈజ్ y అండ్ దిస్ ఈజ్ x. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టికులర్ x దగ్గర y వాల్యూ అనేది అన్ని y వాల్యూల కంటే ఎక్కువ. ఈ చూడండి, ఈ x దగ్గర వచ్చే y వాల్యూ లెట్స్ సే y1 అండ్ లెట్స్ సే అలా మీరు ఏ x దగ్గర తీసుకున్నా ఈ పర్టికులర్ y వాల్యూ కంటే ఎక్కువ ఉండదు. సో లెట్స్ సే దిస్ ఈజ్ ym. సో ఈ ym అనేది అన్నిటికంటే ఎక్కువ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమా ఆర్ మ్యాక్సిమా. అండ్ ఇక్కడ చూస్తే ఈ y వాల్యూ అన్నిటికంటే తక్కువ అనమాట. దిస్ ఈజ్ y min. సో యూ మైట్ హ్యావ్ మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర స్లోప్ ఆఫ్ ది కర్వ్, స్లోప్ ఆఫ్ ఓకే, స్లోప్ ఆఫ్ కర్వ్ ఎట్ మ్యాక్సిమా అండ్ మినిమా ఏమవుతుందమ్మా ఒక్కసారి మీరు గమనించండి. మీకు నిన్న చెప్పాను కదా స్లోప్ ఆఫ్ కర్వ్ డెఫినేషన్ ఏంటి. స్లోప్ ఆఫ్ కర్వ్ డెఫినేషన్ ఏంటి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేసి ఆ ట్యాంజెంట్ యొక్క స్లోపే ఆ స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఎట్ దట్ పాయింట్ అవుతుంది. సో మనకి ఎక్కడ కావాలంటున్నాను, మ్యాక్సిమా లేదు మినిమా దగ్గర. సో ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ ట్యాంజెంట్ అండ్ ఇక్కడ కూడా ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ ట్యాంజెంట్. సో ఈ ట్యాంజెంట్ డ్రా చూసారు కదా. See, if you see these two are parallel, like this is parallel to x-axis, ఇది కూడా parallel to x-axis. మీరు ఇది గమనిస్తే మ్యాక్సిమా దగ్గర మినిమా దగ్గర ఏమవుతుందమ్మా, సో ట్యాంజెంట్ ఈస్ ట్యాంజెంట్ ఎట్ మ్యాక్సిమా అండ్ మినిమా ఆర్ parallel to x-axis. సో ఎనీ లైన్, సో ప్యారలల్ టు x యాక్సిస్ అంటే టేటా ఏమవుతుందమ్మా 0 డిగ్రీ. అర్థమైందా? సో అంటే x యాక్సిస్కి ఆ ట్యాంజెంట్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవుతుందమ్మా 0. సో ఇఫ్ ఎనీ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, వాటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. సో ఇండైరెక్ట్లీ ఇఫ్ ఎనీ టూ లైన్స్ హ్యావింగ్ టేటా ఈక్వల్ 0 దే ఆర్ ప్యారలల్ యాక్చువల్లీ. సో స్లోప్ ఏమవుతుంది tan ఆఫ్ 0. సో స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ tan of theta, where theta is angle of inclination with x axis. Tan of 0 is 0. So therefore slope at maxima and minima of any curve, maxima లేదా మినిమా, ఏదైనా ఒక కర్వ్కి మ్యాక్సిమా లేదా మినిమా ఉంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆఫ్ ఎనీ కర్వ్ విల్ ఈక్వల్ టు 0. ఇందులో గ్లోబల్ మ్యాక్సిమా, గ్లోబల్ మినిమా, లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా ఇవన్నీ ఉంటాయి. బట్ యాజ్ ఫర్ ఫిజిక్స్ మీకు అది అంతవరకు ఏం అవసరం లేదు. బట్ just imagine if a curve has any maximum point or minimum point in a particular time interval or a particular interval, the slope at that points will be equal to 0 because the tangent drawn at those points will be parallel to x axis. ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేస్తే అవి ఎలా వస్తాయమ్మా x యాక్సిస్కి ప్యారలల్గా వస్తాయి కాబట్టి స్లోప్ ఏమవుతుంది 0 అవుతుంది. సో స్లోప్ ఈజ్ నథింగ్ బట్, నేను మీకు చెప్పా, కర్వ్ ఈజ్ నథింగ్ బట్ dy by dx ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నామా, మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అనే ఈక్వేషన్ ఉందనుకోండి. సో మనం ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియేషన్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే అంటే dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. బట్ ఫర్ టైం లైక్ ఇప్పుడు వరకు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం మ్యాక్సిమా లేదా మినిమా కట్టాలంటే సో dy by dx ఆఫ్ దిస్ కర్వ్ y ఈక్వల్ టు 0 చేస్తే ఇక్కడ ఒక x వాల్యూ వస్తుంది. సో ఆ పర్టికులర్ x వాల్యూ దగ్గర మనకి మ్యాక్సిమా లేదా మినిమా ఉంటుందని చెప్తాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, మీరు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. మనకి ఏదైనా ఒక ఈక్వేషన్లో సో మనకి y ఈక్వల్ టు సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు అనుకోండి, సమ్ ఒక ఈక్వేషన్. సో మనం మ్యాక్సిమా లేదా మినిమా కనిపెట్టాలి. సో మనం ఏం చేస్తున్నాం,
dy/dx చేసి ఈక్వల్ టు 0 చేస్తున్నాం. సో కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే స్లోప్ ఎట్ మ్యాక్సిమం అండ్ స్లోప్ ఎట్ మినిమం రెండు పాయింట్ల దగ్గర కూడా dy/dx ఈక్వల్ టు 0. సో మనకు అక్కడ ఉండేది dy/dx ఈక్వల్ టు 0 చేశాక అక్కడ వచ్చేది మ్యాక్సిమానా మినిమా అని చెప్పాలి. సో ఇన్ జనరల్ ఫిజిక్స్లో మీకు ఆ ఫినోమినా బట్టి అంటే మీకు అక్కడ జరుగుతున్న ఆ యాక్టివిటీ బట్టి అక్కడ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, మినిమం వాల్యూ వస్తుంది అని కామన్ సెన్స్ చెప్పవచ్చు. బట్ ఇన్ మ్యాథమెటిక్స్ అలా వర్కౌట్ అవుతుంది అనమాట. మీరు మ్యాథమెటికల్గా ఒక చిన్న రిలేషన్ తీసుకురావాలి అక్కడ వచ్చేది మ్యాక్సిమం అని చెప్పడానికి, మినిమం అని చెప్పడానికి. సో దానికోసం ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందమ్మా, ఇట్ ఈస్ సెకండ్ డెరివేటివ్. సో అది ఏం చెప్తుందంటే మీకు ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ఒకసారి గ్రాఫ్ గీస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ సే దిస్ ఈస్ మ్యాక్సిమం ఉన్నప్పుడు గ్రాఫ్ అండ్ లెట్స్ సే దిస్ ఈస్ మినిమం ఉన్నప్పుడు గ్రాఫ్. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది కదా, ఈ గ్రాఫ్ ఫస్ట్ గ్రాఫ్లో చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మీకు దీనికంటే ముందు ఒక చిన్న మీకు ఐ థింక్ యూ మైట్ నో అబౌట్ దిస్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని అలాగో సంథింగ్ మీకు ఉంటుంది కదా. ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో వచ్చే యాంగిల్స్ అన్నిటికీ అన్నీ పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ సైన్ దాని రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, ఇక్కడ ట్యాన్ దాని రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, అండ్ ఇక్కడ కాసు దాని రెసిప్రోకల్స్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 to 90 యాంగిల్స్ మధ్య ఉంటే అన్నీ కూడా లైక్ ఆల్ ఎక్యూట్ యాంగిల్స్తో వచ్చిన ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా సరే పాజిటివ్ ఉంటాయి. కానీ అబౌవ్ 90 to 180 మధ్యలో ఉంటే సైన్ అండ్ దాని రెసిప్రోకల్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. అండ్ థర్డ్ క్వాడ్రెంట్ యాంగిల్స్ 180 to 270 మధ్య ఉన్న యాంగిల్స్కి ట్యాన్ పాజిటివ్ ఉంటుంది అండ్ దాని రెసిప్రోకల్ కాట్ పాజిటివ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్లో అంటే లైక్ 270 to 360 మధ్య ఉన్న యాంగిల్స్కి కాస్ అండ్ దాని రెసిప్రోకల్ సీకెండ్ అవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఇక్కడ మ్యాక్సిమా దగ్గర మీరు ట్యాంజెంట్ డ్రా చేస్తే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ స్లోప్ వాల్యూ ఎంత, స్లోప్ లెట్సే ఎం వాల్యూ 0, కర్వ్కి స్లోప్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. లెట్సే మ్యాక్సిమా కంటే ముందు పాయింట్స్, దీనికి ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. ఈ పాయింట్ లెట్సే దిస్ ఈజ్ ఏ. సో ఇక్కడ అండ్ లెట్సే దిస్ ఈజ్ మేకింగ్ యాంగిల్ theta. See, theta will be less than 90 at A. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, M will be positive because it is an acute angle. లైక్ ఫస్ట్ క్వాడ్రెంట్లో వచ్చే యాంగిల్ కాబట్టి స్లోప్ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడు మ్యాక్సిమా కంటే ముందు వచ్చే పాయింట్లో ఇలా గ్రాఫ్ మ్యాక్సిమం ఫామ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమా కంటే ముందు వచ్చే పాయింట్లో ఏముంటుంది, పాజిటివ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాక్సిమా తర్వాత వచ్చే పాయింట్ లెట్స్ సే దిస్ ఈస్ A'. ఇక్కడ మీరు ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే లైక్ ఈ సమ్వేర్ ఇలా వస్తుంది. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ యాంగిల్ విల్ బి, ఈ యాంగిల్ ఎలా ఉంటుందమ్మా, theta విల్ బి గ్రేటర్ దెన్ 90. సో ఇక్కడ theta విల్ బి లెస్ దెన్ 90. సో M పాజిటివ్ వచ్చింది అండ్ ఇక్కడ theta ఈజ్ గ్రేటర్ దెన్ 90. సో M నెగిటివ్ వచ్చింది. సో మీరు ఇక్కడ గమనిస్తే మ్యాక్సిమా ఫామ్ అయిన దగ్గర బిఫోర్ maximum slope is positive, at maximum వాల్యూ ఏంటమ్మా, స్లోప్ 0. మర్చిపోకూడదు, మ్యాక్సిమం దగ్గర ఇప్పుడు కూడా 0 ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మ్యాక్సిమం స్లోప్ ఈస్ నెగిటివ్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. లెట్స్ సే అప్లై సేమ్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ హియర్, సేమ్ కైండ్ ఆఫ్ మెథడాలజీ. ఇక్కడ మినిమా దగ్గర స్లోప్ విల్ బి 0. సో మినిమా దగ్గర ఎలా ఫామ్ అవుతుందమ్మా ప్యాటర్న్, మ్యాక్సిమా దగ్గర ప్యాటర్న్ గమనించారు. సో ఎట్ మినిమా స్లోప్ విల్ బి 0 అండ్ మినిమా కంటే ముందు ఒక పాయింట్ తీసుకోండి, లెట్స్ సే దిస్ వన్, అండ్ డ్రా ఏ టాంజెంట్ హియర్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ theta is greater than 0. So before minima, so greater than 90, I'm sorry, like obtuse angle form అవుతుంది. సో బిఫోర్ మినిమా ఇక్కడ ఏమవుతుందమ్మా, theta will be greater than 90 degree. like so it will come under second quadrant. So tan value will be negative, so it is nothing but slope will be negative. And if you see after minima, ఇక్కడ మినిమా కదా, ఆఫ్టర్ మినిమా ఒకసారి చూడండి, ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేయండి. టాంజెంట్ డ్రా చేస్తే ఏమవుతుంది, దిస్ యాంగిల్ ఈజ్ లెస్ దెన్ 90 degree. ఈ యాంగిల్ ఏంటమ్మా, theta విల్ బి లెస్ దెన్ 90 degree. సో ఆఫ్టర్ మినిమా
స్లోప్ ఈస్ పాజిటివ్. ఎందుకు 90 కంటే తక్కువ ఉంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్. సో 90 కంటే తక్కువ ఉన్న యాంగిల్స్ అన్ని tan వాల్యూ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో ఇది నెగిటివ్ 0 పాజిటివ్ అండ్ ఇది పాజిటివ్ 0 నెగిటివ్. సో ఇక్కడ మీరు గమనిస్తే సో dy/dx ఈజ్ నథింగ్ బట్ స్లోప్. ఏంటమ్మా ఇది dy/dx వాల్యూస్ ఏంటి, స్లోప్ వాల్యూస్ అని చెప్తే. సో d/dx ఆఫ్ స్లోప్ వాల్యూస్. ఈ స్లోప్ వాల్యూస్ ఎలా మారుతుంది అర్థమైందా? మీరు ఇక్కడ నా వర్డింగ్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మ్యాక్సిమం ఫామ్ అయ్యే గ్రాఫ్లో మీరు ఎక్స్ మారుతున్న కొద్దీ, ఐ మీన్ లైక్ యాజ్ యూ ఇంక్రీజింగ్ ఎక్స్ పెరుగుతున్న కొద్దీ. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే x1 అండ్ మ్యాక్సిమం పాయింట్ ఈస్ x max అండ్ లెట్స్ సే x2. సో x1 అనేది x max కంటే ఫస్ట్ వచ్చే పాయింట్. అంటే మీకు ఇంక ఇక్కడ గ్రాఫ్లో చూపించాలంటే సో దిస్ ఈజ్ అవర్ x max and this is will be our x1 and this will be our x2. ఓకే, మీకు ఇది అర్థమైంది కదా? సో x1 ఫస్ట్ వస్తుంది, x max తర్వాత అండ్ x2. అండ్ x max దగ్గర మనకి స్లోప్ వాల్యూస్ 0. ఇదేమో x1 దగ్గర బిఫోర్ మ్యాక్సిమం ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఇక్కడేమో లెస్ దెన్ 0. సో మీరు ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1 0 -1 అనుకోండి. సో వాల్యూస్ అనేవి చేంజ్ విత్ ఎక్స్ పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గుతుంది. సో ఇది ఏంటమ్మా నెగిటివ్. d/dx ఆఫ్ dy/dx విల్ బి నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకు నెగిటివ్ వాల్యూ వస్తుంది అంటే ఎక్స్ పెరుగుతున్న కొద్దీ ఆ స్లోప్ వాల్యూస్ ఏమవుతున్నాయి, తగ్గుతూ వస్తున్నాయి. సో సెకండ్ డిఫరెన్షియేషన్. సో మనకి ఏదైనా y = f(x) ఇచ్చినప్పుడు ఫస్ట్ dy/dx = 0 చేశారు. సో dy/dx = 0 చేస్తే మీకు అక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఐదర్ మ్యాక్సిమా లేదా మినిమా రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో మనకి రెండిట్లో ఏది కావాలో తెలియాలంటే మళ్ళీ ఇంకొకసారి ఈ d/dx ఆఫ్ dy/dx, ఈ dy/dx ఒక ఫంక్షన్ వస్తుంది కదా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఏమున్నట్టమ్మా, మ్యాక్సిమా ఉన్నట్టు. ఇది ఎందుకు లెస్ దెన్ 0 కండిషన్ చెప్పడానికి ఇదంతా చెప్పాను అనమాట. సో ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ డూ d/dx ఆఫ్ dy/dx ఈజ్ గ్రేటర్ దెన్ 0 దెన్ ఇట్ విల్ బి మినిమా. అండ్ ఈక్వల్ టు 0 అయిన కేసు మీరు మ్యాథ్స్లో నేర్చుకుంటారా. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ నో. సో మీకు గుర్తుండాల్సిన కేసు ఏంటంటే సో పాయింట్స్ టు రిమెంబర్. సో ఐ విల్ సమ్మరైజ్ ఇట్ హియర్. ఒకవేళ ఇప్పుడు వరకు కన్ఫ్యూజన్ అయ్యి ఉంటే డోంట్ వరీ అబౌట్ దట్ కన్ఫ్యూజన్. మీరు మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు ఇంకా చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు అది. సో నేను సింప్లెస్ట్ వేలో లేమన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో అర్థం కాకపోయినా పర్వాలేదు, యూ విల్ గెట్ టు అంటే మీరు సమ్స్ చేసే కొద్దీ మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది. డోంట్ వరీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అట్ దిస్ మూమెంట్, డోంట్ వరీ ప్లీజ్. సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీకు ప్రొసీజర్ ఏదైనా y = ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది dy/dx = 0 చేస్తే మీకు రెండు కండిషన్స్ వస్తాయి. ఐదర్ దాంట్లో మ్యాక్సిమం అయినా అవ్వచ్చు ఆ ఎక్స్ అనే పాయింట్ దగ్గర, లేదా మినిమం అయినా అయ్యి ఉండొచ్చు. సో నౌ d/dx ఆఫ్ dy/dx రెండోసారి చేసినప్పుడు రెండు కండిషన్స్, ఒకటి గ్రేటర్ దెన్ 0, ఒకటి లెస్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 ఉంటే మినిమా అండ్ లెస్ దెన్ 0 ఉంటే మ్యాక్సిమా. చూడండి సింపుల్గా మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఏంటంటే మ్యాక్సిమం ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ సైన్ లెస్ దెన్ ఉంటుంది, మినిమం ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ సైన్ గ్రేటర్ దెన్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఇలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ కర్వ్. ఏదైనా ఒక కర్వ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎలా కనిపెడతారంటే దిస్ ఈజ్ హౌ ద బేసిక్ ప్రొసీజర్. దేర్ ఆర్ సమ్ అదర్ టాపిక్స్ యూ షుడ్ నో. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు అర్థం కావాల్సినవి, లైక్ శాడిల్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ దేర్ ఈజ్ లోకల్ మ్యాక్సిమా, కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమం, విచ్ యూ డోంట్ నీడ్ ఫర్ ఫిజిక్స్లో అంతవరకు మీకు తెలుసుకోవాల్సిన అవసరం ప్రెజెంట్ అయితే లేదు. సో యూ గైస్ విల్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ క్యాలిక్యులస్ ఇన్ యువర్ మ్యాథమెటిక్స్. సో డోంట్ వరీ అబౌట్ దిస్. సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమైంది కదా ఎందుకు మ్యాక్సిమా దగ్గర మినిమా దగ్గర స్లోప్ 0 అవుతుంది. ఎందుకంటే వెన్ యూ డ్రా ఎ టాంజెంట్ ఓవర్ దేర్ ఇట్ విల్ బి ప్యారలల్ టు x యాక్సిస్, ఫస్ట్ పాయింట్. అండ్ ఎందుకు గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు మినిమా ఫామ్ అయింది, ఎందుకు లెస్ దెన్ 0 ఉన్నప్పుడు మ్యాక్సిమా ఫామ్ అయింది. అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చి ఉంటుంది. అట్లీస్ట్ ఐ మీన్ లైక్ యూ మైట్ హ్యావ్ అంటే అట్లీస్ట్ ఆలోచించడానికి మీకు అర్థమైంది కదా ఎలా ఆలోచించాలని. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ ఇంట్రడ్యూస్ బేసిక్ క్యాలిక్యులస్ హియర్. బికాస్ నెక్స్ట్ వచ్చే కైనమాటిక్స్ అంతా కూడా దేర్ విల్ బి సమ్ లాట్ ఫంక్షనల్ ఈక్వేషన్స్లో ఇస్తారనమాట, లైక్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ కానీ, వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్
టైం కానీ. సో అలా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట, నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు, ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. ఇక్కడ వరకు లెట్స్ ఈ 2 పాయింట్లు మీకు వస్తే యు ఆర్ వెల్ సెటిల్ టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. నౌ కమ్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. హోప్ఫుల్లీ నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను డిఫరెన్షియేషన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. నేను పెద్ద పెద్ద టర్మ్స్ ఏం వాడకుండా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేశాను. హోప్ఫుల్లీ ఐ మెంట్ ఇట్ టు డూ ఇట్. సో థ్యాంక్ లెట్స్ సే ఇంటిగ్రేషన్. నౌ టేక్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంటమ్మా y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే కర్వ్ తీసుకోండి. Okay, before starting this, I'm so sorry, I want to start integration, but before starting this I just want to solve few problems for you. By basic differentiation మీద మీకు ఇంకా ఐడియా వస్తుంది అనమాట. I just don't want to leave it alone. So yeah, there were problem sessions ఉన్నాయి కానీ still I just don't want to leave those topics గాల్లో వదిలేయడానికి ఇష్టపడట్లేదు నేను. సో లెట్స్ సే మీకోసం ఒక సమ్ తీసుకుందాం. y ఈక్వల్, దీనికంటే ముందు కొన్ని బేసిక్ ఫార్ములాస్ మీకు చెప్పాలి. సో ఐఎమ్ సో సారీ ఫర్ దిస్ బికాస్ అజంప్షన్లో ఉన్నాను అనమాట. ఈ డిఫరెన్షియేషన్ ఇవన్నీ కూడా మీకు మ్యాథమెటిక్స్లో అయిపోతాయి అనే అజంప్షన్లో ఉంటున్నాను. సో మీకు కొన్ని ఫార్ములాస్ నేను మీకు కావాలంటే ఐ గ్యాదర్డ్ సమ్ షీట్స్ ఫర్ యూ. I can show this. Hopefully I think you guys were able to see. So d by dx of x power n is n into, so నేను మళ్ళీ ఒకసారి బోర్డు మీద రాస్తాను, డోంట్ వరీ. sin x is cos x, cos x is minus sin x, and tan x is secant square x. సో అట్లీస్ట్ అండర్స్టాండ్ ఫస్ట్ 3 టర్మ్స్. ఆ తర్వాత ఒక చైన్ రూల్ ఒకటి నేను చెప్తాను. చైన్ రూల్ ఐ డోంట్ థింక్ చైన్ రూల్ ఇస్ నీడెడ్ నో, బట్ స్టిల్ ఒకసారి ఈ బేసిక్ 3 ఫార్ములాస్ అయితే చూద్దాం. cos x is minus sin x. Is this not good? Sorry for confusion. I'm very sorry. So d by dx of x power n is n into x power n minus 1. సో దీని అర్థం ఏంటంటే లెట్స్ సే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ n ప్లేస్లో ఏముందమ్మా 2. సో ఈ n అనేది ఫస్ట్ కోఎఫిషియంట్ కింద వస్తుంది. సో ఈ 2 అనేది ఫస్ట్ ఇక్కడ వస్తుంది. 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 minus 1 విచ్ విల్ బి 2x. అర్థమైందా? సో సింపుల్గా ఏంటంటే ఈ పవర్లో ఉండి దాన్ని ఫస్ట్ వేసి దానికంటే -1 చేసి దాని పవర్లో వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ x క్యూబ్, d by dx ఆఫ్ x క్యూబ్ విల్ బి ఫస్ట్ పవర్ ఇక్కడ అండ్ x అండ్ దానికంటే ఒక 2 వాల్యూ 3x స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా విచ్ ఇస్ వెరీ బేసిక్ ఫార్ములా. అండ్ ఇంకొకటి d by dx ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ is always 0. For example, d by dx of 5 is 0. అలా ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఉంటే ఏ వేరియబుల్ లేకుండా ఇట్ విల్ బి 0. సో d by dx of sin x is equals to cos x and d by dx of cos x is minus sin x, and there are lot of formulas in differentiation. సో మీకు ట్రిగ్నోమెట్రీ, ప్రతి ట్రిగ్నోమెట్రీ రేషియోకి ఫార్ములా ఉంటుంది అండ్ ప్రతి కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎలా డిఫరెన్షియేషన్ చేయాలో వాటి అన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి. డోంట్ వరీ, ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ గెట్ టు నో. బట్ జస్ట్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ జస్ట్ ట్రై సమ్ లైక్ మనం కొన్ని సమ్స్ ట్రై చేద్దాం వీటి మీద. లెట్స్ సే వీ హ్యావ్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఫైండ్ dy by dx. సో dy by dx ఎంత అవుతుంది? సో d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 is nothing but d by dx of x square ప్లస్, అమ్మ చూడండి మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు మనం ప్లస్ని డివైడ్ సెపరేట్గా రాసుకోవచ్చు అనమాట. సో d by dx of x square is 2x and this is constant term, so 0. 2x plus 0 which is nothing but 2x. సో మీకు సో సింపుల్గా మీరు నెక్స్ట్ నుంచి ఎలా చేయాలంటే x square plus 2 మీకు ఇలా కనిపించగానే ఓకే దిస్ విల్ బి 0, సో డోంట్ నీడ్, సో 2x ఇలా రాయడం రావాలన్నమాట.
సో యూ నీడ్ నాట్ టు డూ ఆల్ దీస్ స్టెప్స్. మీరు డైరెక్ట్గా ఇలా రాసుకున్నా రైట్ అవుతుంది. సో యూ షుడ్ గెట్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. సో నౌ లెట్స్ సే ఫైండ్ minimum value of y equals to x square plus 2. సో minimum or maximum ఏదో ఒకటి. సో y equal to x square 2 plus 2కి మినిమం వాల్యూ ఎంత? సో d by dx of x square plus 2 equals to 0. సో ఎందుకు ఈక్వల్ టు 0 చేస్తున్నానమ్మా? బికాస్ at maxima or minima the slope will be equal to 0. So the differentiation value will be equal to 0. సో అందుకు నేను ఫస్ట్ ఈక్వల్ టు 0 చేస్తున్నాను. సో d by dx of 2 x square plus 2x, x square plus 2 is equal, x square plus 2 is 2x, 2x equals to 0, then x equals to 0. సో దీని అర్థం ఏంటంటే x ఈక్వల్ టు 0 దగ్గర y వాల్యూ అనేది మినిమం ఉంటుంది అని. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద మినిమం వాల్యూ, సో మినిమం వాల్యూ విల్ బి, sorry for my spellings, minimum value of y is, so y equal to x square plus 2 is x ప్లస్ ఎంతమ్మా 0 పెట్టండి, y equal to 0 plus 2 which is y equals to 2. సో ఆ కర్వ్ యొక్క మినిమం వాల్యూ ఎంతమ్మా 2. ఎక్కడ ఉంటుంది? x ఈక్వల్ టు 0 దగ్గర ఉంటుంది. సో ఇది మినిమం వాల్యూ కాదు. సో y వాల్యూ ఈజ్ ఆల్వేస్ ద మినిమం వాల్యూ. కానీ ఎక్కడ వస్తుందో చెప్తుంది మనకి డిఫరెన్షియేషన్. అర్థమైందా? స్లోప్ ఎక్కడ 0 అవుతుందో మనకి చెప్తుంది అనమాట. సో ఎంత అవుతుందో మళ్ళీ మీరు ఆ వాల్యూ కనిపెట్టి దాన్ని మీరు ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈజ్ హౌ మ్యాక్సిమా అండ్ మినిమా, లైక్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా కమ్స్ ఇన్ అవర్ లైఫ్. నెక్స్ట్ కైనమాటిక్స్ చాప్టర్లో వచ్చినప్పుడు చాలా సమ్స్ వస్తాయి. సో డోంట్ వరీ. సో బేసిక్ ఏంటంటే మీకు చిన్న ఐడియా ఇద్దాం అనుకుంటున్నాను అంతే నేను. సో నెక్స్ట్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? సో లెట్స్ సే వీ హ్యావ్ y ఈక్వల్స్ టు f of x, y ఈక్వల్ టు f of x అనే గ్రాఫ్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ y ఈక్వల్స్ టు f of x. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ ఏరియా అండర్ దిస్ కర్వ్, మీకు ఈ కర్వ్ యొక్క ఈ కర్వ్కి x యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియా, సో దిస్ ఏరియా మీకు కావాలి అనుకోండి. సో లెట్స్ సింపుల్ ఏంటంటే లెట్స్ డివైడ్ దిస్ ఇంటూ రెక్టాంగిల్స్. ప్రతిసారి కూడా దీన్ని రెక్టాంగిల్స్గా డివైడ్ చేసుకున్నాం. అండ్ యూ కెన్ ఫైండ్ ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్స్. అండ్ లెట్స్ సే దీస్ ఆర్ ఈక్వల్ విత్ రెక్టాంగిల్స్ అనుకోండి. ఓకే, యా. నౌ లెట్స్ సే ఇఫ్ దిస్ ఈస్ పాయింట్ x1, ఈ పాయింట్ ఎంత అవుతుందమ్మా? f of x1. అండ్ ఇఫ్ దిస్ ఈస్ x2, ఈ పాయింట్ ఎంత అవుతుంది? f of x2. అవునా? సో అంతే కదా, ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది దాని హైట్. అవునా? సో ఏరియా అండర్ కర్వ్ is, let's say, approximately will be equal to area by this rectangles. సో మనం ఈ ఏరియా అనేది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్స్ అనుకున్నాం. సో లెట్స్ సే ఆల్ దీస్ రెక్టాంగిల్స్ ఆర్ ఈక్వల్ స్ట్రిప్, అండ్ దిస్ ఈస్ x1 అండ్ దిస్ ఈస్ లెట్స్ సే xn. సో అండ్ వీ హ్యావ్ n రెక్టాంగిల్స్. సో ఒక్కొక్క రెక్టాంగిల్ విత్ ఎంత ఉంటుందమ్మా? xn మైనస్ n బై n, అంతే కదా, విత్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఈ విత్ నేను x2కి x1కి మధ్య ఉన్న గ్యాప్ గురించి చెప్తున్నాను. విత్ ఈక్వల్ టు xn మైనస్ x1 బై, సో ఇక్కడ నుంచి ఇక్కడికి n ఉన్నాయి. సో డివిజన్ చేస్తే ఒక సింగిల్ రెక్టాంగిల్ విత్ వస్తుంది అనమాట మనకి. సో నౌ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ఫస్ట్ రెక్టాంగిల్, లెట్స్ సే ఫస్ట్ రెక్టాంగిల్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు ఈ ఫస్ట్ యాంగిల్ ఈ ఏరియా ఎంతో కనుక్కోవాలి. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు, చూడండి అమ్మ, విత్ ఎంత? xn మైనస్ x1 బై n ఇంటూ హైట్ ఎంతమ్మా? f of x1, రైట్? మీకు అర్థమైందా? ఈ హైట్ ఎంత? ఈ హైట్ చెప్పగా ఇక్కడ f of x1. సో ఇన్ ద సేమ్ వే నెక్స్ట్
ఈ రెక్టాంగిల్ యొక్క విత్, నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ యొక్క విత్. అలా మీరు ప్రతి రెక్టాంగిల్ యొక్క విత్ కనుక్కుంటూ ఐ మీన్ లైక్ ఈ ఏరియాస్ కనుక్కున్నారనుకోండి, ఏరియా ఆఫ్ సెకండ్ రెక్టాంగిల్ వీ కెన్ ఫైండ్ అవుట్ రైట్, బికాస్ వీ నో వాల్యూ ఆఫ్ విత్ అండ్ వీ నో వాల్యూస్ ఆఫ్ హైట్స్, ఏరియా ఆఫ్ థర్డ్ రెక్టాంగిల్. ఇలా చేసి సమ్మేషన్ చేశారనుకోండి, లెట్స్ సే దిస్ ఈస్ A1, this is A2, area of second rectangle is A2 and this is A3. So summation I equals to 1 to n, A will almost approximately gives area under the curve. అవునా, మీకు ఇక్కడ ఈ ఐడియా అర్థమైంది కదా. వీఆర్ ఒక కర్వ్ ఇచ్చారు, కర్వ్కి ఎక్స్ యాక్సిస్ మధ్య ఉన్న ఏరియా కనుక్కోవడానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఒక చిన్న ఐడియా వర్కౌట్ చేసామంటే ఏంటి, ఒక ఈక్వల్ రెక్టాంగిల్స్లో ఆ ఏరియాని డివైడ్ చేసుకొని ఒక్కొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియాని కనిపెట్టుకుంటూ, అంటే ఈక్వల్ రెక్టాంగిల్ ఇన్ ద సెన్స్ విత్ ఈక్వల్ విత్ రెక్టాంగిల్స్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియాని కనిపెట్టుకుంటూ మనం వెళ్తున్నాం అనమాట. సో అండ్ ఫైనల్లీ వీ విల్ గెట్ వెన్ యూ లైక్ మీరు ఎప్పుడైతే సమ్మేషన్ చేశారో మీకు ఒక ఏరియా వస్తుంది. ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఎంత ఈక్వల్ అవుతుందో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏరియా అండర్ ద కర్వ్. కానీ ఎర్రర్ ఏంటి, ఇఫ్ యూ సీ దిస్ ట్రయాంగిల్స్, ఈ చిన్న విత్ యొక్క ట్రయాంగిల్స్ ఉండిపోయి కదా మధ్యలో, లెట్స్ చూడండి షేడ్ చేస్తున్నాను, ఈ ఈ షేడెడ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎర్రర్ అవుతుంది అనమాట. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎంటైర్ దిస్ రీజన్ బట్ వీఆర్ లీవింగ్ అవుట్ దిస్ రీజన్స్. సో మనం ఆ రీజన్స్ ఉండిపోకూడదంటే ఏం చేయాలి, సో ఇఫ్ యూ వాంట్ టు మినిమైజ్ దిస్ ఎర్రర్, ఆ ఎర్రర్ మనం తగ్గించాలంటే ఈ అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తున్నాం కదా, ఈ రెక్టాంగిల్స్ యూస్ చేసి ఏరియా కనిపెడుతున్నాం, ఇందులో వచ్చే అప్రాక్సిమేట్ వాల్యూ ఒక ఎర్రర్ తగ్గించాలంటే మనం ఏం చేయాలమ్మా, విత్ షుడ్ బి డిక్రీజ్డ్, విత్ ఆఫ్ ఈచ్ రెక్టాంగిల్ షుడ్ బి డిక్రీజ్డ్. అవునా, ఒకసారి చూడండి, మీకు ఇక్కడ విత్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రెక్టాంగిల్లో విత్ ఇంత కాకుండా చాలా చిన్నది, ఐ మీన్ ఇంత చిన్నది తీసుకుంటే ఏమవుతుంది, సో మీకు అక్కడ ఎర్రర్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోద్ది అనమాట. అంటే ప్రతి ఇంచు కూడా, ప్రతి స్క్వేర్ కూడా మనం అకామిడేట్ చేస్తున్నాం అనమాట. ఇఫ్ యూ ఆర్ రెడ్యూసింగ్, లైక్ ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఉంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎర్రర్ పార్ట్లోకి వెళ్ళింది అనుకోండి బికాస్ ఆఫ్ దిస్ పార్షియల్ అప్రాక్సిమేషన్. బట్ వాట్ ఇఫ్ అవర్ విత్ ఎంత ఉన్నప్పుడు ఇదంతా ఎర్రర్ అయింది. ఇఫ్ అవర్ విత్ ఈస్ వెరీ లెస్, లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ విత్ ఆఫ్ రెక్టాంగిల్ వీ కన్సిడర్డ్, సో మనకి ఏమవుతుంది, ఈ ఎర్రర్లో నుంచి ఇది వచ్చేస్తుంది కదా బయటకి. సో అలా ఇంకా తగ్గించుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఎర్రర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అనమాట. సో విత్ ఆఫ్ ఈచ్ రెక్టాంగిల్ షుడ్ బి డిక్రీజ్, దట్ మీన్స్ విత్ ఈస్ గివెన్ బై xn మైనస్ x1/n. సో ఈ n నెంబర్ ఆఫ్ విత్స్ ఏమవ్వాలమ్మా, ఇన్ఫినిటీ. సో అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ వి కన్సిడర్డ్ లైక్ యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్ ఉండాలి. దెన్ అప్పుడు ఏమవుతుంది, విత్ విల్ టెన్స్ టు 0. అవునా, విత్ 0 అవుతుంది కానీ విల్ టెన్స్ టు 0. సో అలాంటప్పుడు, సో వెన్ లిమిట్ ఆఫ్ విత్ టెండింగ్ టు 0 అండ్ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఏరియాస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. అర్థమైందమ్మా, అలాంటప్పుడు మనం ఇంత తక్కువ ఎర్రర్తో సమ్మేషన్ చేస్తున్నాం. సో వీఆర్ సమ్మేషన్ చేస్తున్నాం. సో మనం ఏం చేస్తున్నాం, ఏరియాస్ని సమ్మేషన్ చేస్తున్నాం, కానీ విత్ అనేది చాలా తక్కువ తీసుకొని, బికాస్ టు రెడ్యూస్ ఎర్రర్ మనం సమ్మేషన్స్ చేస్తున్నాం, అంటే ఇన్ఫినైట్ సమ్మేషన్స్. సో ఇన్ఫినిట్లీ స్మాల్, చాలా చిన్న స్ట్రిప్స్ యొక్క ఏరియాని ఇన్ఫినైట్ స్ట్రిప్స్ తీసుకొని మనం సమ్మేషన్ చేస్తున్నాం. సో దాన్నే మనం ఏమంటామమ్మా, ఇంటిగ్రేషన్ అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి. సో ఆర్ ఎయిమ్ ఈస్ టు రెడ్యూస్ ఎర్రర్. సో వాట్ వీ హ్యావ్ డన్, మనం ఏం చేసామమ్మా, విత్ని బాగా తగ్గించాం. ఎలా తగ్గించాం, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్, నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ని పెంచుకుంటూ. సో నెంబర్ ఆఫ్ స్ట్రిప్స్ పెంచుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ ఏరియాస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక విత్ ఉన్నప్పుడు విత్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 10 రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. విత్ బాగా తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఒక 1000 రెక్టాంగిల్స్ ఫామ్ అవచ్చు, 2000 రెక్టాంగిల్స్ ఫామ్ అవచ్చు. సో వీఆర్ ఇన్ఫినిట్లీ యాడింగ్ దోస్ ఆల్. అంటే ఈ సిగ్మా I ఈక్వల్ టు 1 to n ఏ ఉంది కదా, ఈ I అనేది ఫస్ట్ ఒక ఫైనైట్ నెంబర్. బట్ నౌ మనం ఏం చేస్తున్నాం, సిగ్మా I ఈక్వల్ టు n అండ్ దిస్ n ఈస్ టెండింగ్ టువర్డ్స్ ఇన్ఫినిటీ. సో బికాస్ వీఆర్ యాడింగ్ దిస్ ఇన్ఫినిట్లీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఏరియాస్, దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. దీన్ని ఏమంటారమ్మా, ఇంటిగ్రేషన్ అంటారు. ఈ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ స్ట్రిప్స్ ఏరియాస్ మనం కలుపుకుంటూ వెళ్తూ ఒక లార్జ్ వాల్యూకి మనం ఈక్వల్ చేస్తున్నాం. సో
how we are getting those large value by adding small values. సో దాన్ని ఏమంటాం, ఇంటిగ్రేషన్ అంటాం. I think మనకు అర్థమైంది అనుకుంటా. సో ఫర్ ఎగ్జాంపుల్, if you have any graph y, any equation y equals to f of x, and if you are integrating with respect to x, f of x, then it will give area under the curve. ఏమిస్తుందమ్మా ఫిజికల్గా? Differentiation always speaks about change, so it was related with slope, and integration always speaks about summation, so it always related with area under curves. సో హోప్ఫుల్లీ మీకు ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో సమ్ బేసిక్ ఫార్ములాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యాజ్ వెల్ మీకు. సో see integration of c dx, which is nothing but, for example, integration of constant 5dx is 5x plus c. సో ఈ cx plus c, కాన్స్టెంట్, దీన్ని ఏమంటారంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఆర్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇవి ఎందుకు కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎందుకు ఉన్నాయో అంటే డెఫినెట్ ఇంటిగ్రల్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్ అని రెండు ఉంటాయి. సో అవి మీకు మ్యాథ్స్లో వచ్చినప్పుడు అర్థమవుతుంది. సి అనేది మోస్ట్లీ మనం ఫిజిక్స్లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ వాడతాం, సో డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. And the integration of x power n is x power n plus 1 by n plus 1 plus c. For example, if you have integration x square, which is nothing but x power 2 plus 1 divided by 2 plus 1 plus c, which will be equal to x cube by 3 plus c. సో అర్థమైందమ్మా. సో అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x will be equal to e power x plus c, and integration of a power x dx is a power x by ln a plus c. సో ఈ బేసిక్ 4 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి, 4 or 5 ఫార్ములాస్, ఎందుకంటే మాటికి మీకు ఉపయోగపడతాయి అనమాట. సో ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ లెక్చర్స్ ఈస్ యూ షుడ్ అండర్స్టాండ్ ద ఫీల్. ఆ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ అంటే ఏంటో ఫార్ములాస్ ఇచ్చేసి ఈ సమ్స్ ఎలా, డిస్ప్లేస్మెంట్ టైము రిలేషన్ ఇచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి, వెలాసిటీ వస్తుంది, ఇంటిగ్రేషన్ చేయండి అది వస్తుంది అని చెప్పవచ్చు, యాక్సలరేషన్ వస్తుంది, ఇవన్నీ చెప్పొచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో ద మీనింగ్, లైక్ ఫిజికల్ మీనింగ్ ఏంటి, ఎందుకు అలా చేస్తున్నాం. సో మీకు కైనమాటిక్స్ చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. So at least understand what was the physical meaning behind differentiation and integration, and how they are related with slopes and areas under curve. So that's the main reason the 2 lectures ఇప్పుడు చెప్పడానికి. అండ్ సారీ ఫర్ యస్టర్డేస్ గ్లిచ్, యాక్చువల్లీ ఐ రికార్డెడ్ ఆల్ దిస్ మొత్తం లెక్చర్ అంతా ఒకే వీడియోలో చెప్పాం కానీ అది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, స్టక్ అయిపోయింది మధ్యలో. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ న్యూ లెక్చర్ టుడే. హోప్ఫుల్లీ యూ గైస్ విల్ అండర్స్టాండ్. సో ఐ పెద్దగా స్ట్రెస్ చేయట్లేదు డిఫరెన్షియేషన్ మీద, ఇంటిగ్రేషన్ మీద, బికాస్ యూ విల్ గెట్ టు నో ఎనీవే ఫ్రమ్ మ్యాథమెటిక్స్. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో ద ఫిజికల్ మీనింగ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఐ థింక్ ఐ కన్వేడ్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, డోంట్ వరీ, నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది వెన్ వీఆర్ డీలింగ్ విత్ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా. సో డోంట్ వరీ, బట్ ట్రై టు గ్రాస్ప్ ద నాలెడ్జ్. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి వెళ్ళి ఒకసారి వినండి, శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇవి కొత్త కాన్సెప్ట్స్ మ్యాథ్స్లో మీకు కొత్తగా వచ్చి ఉంటాయి. సో ప్లీజ్ డూ లిజన్. And thank you so much. Thanks for your time. Hopefully I didn't miss anything today. Yeah, thank you so much for your time. So happy.